పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయితే ఇక్కడ ఇది ఉంది బెల్ ఏంటో అని చెప్పేసి నేను ఇట్లా కొట్టిన, ఆమె ఫుల్ ఖుషి అయింది. దాని తర్వాత శ్రీముఖి చెప్పింది ఆ బెల్ కొడితే టిప్ ఇయ్యాలని చెప్పి. ఏంట్రా అన్యాయం? కందిపప్పు. And next one is curd, papad, pickle, lemon rice, and puri. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్. అండ్ డే 2 ఇన్ ఫుకెట్. ఎగ్జాక్ట్గా 1 o'clock అయింది. నైట్ అంతా తిరిగి లేట్గా వచ్చి పడుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ షాపింగ్. సో షాపింగ్ కోసం రెడీ అయ్యాం. ఇప్పుడు శ్రీముఖి వెళ్ళొచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటారు. అండ్ దెన్ వి గో ఫర్ షాపింగ్ ఇన్ ఫుకెట్. ఏం లేదు మాకు వ్యూ, అదే శ్రీముఖి వాళ్ళైతే మస్తు వ్యూ ఉంది. అవినాష్, హౌ ఎక్సైటెడ్ ఫర్ డే 2? ఇంకేమేమి మిస్ అయ్యామో చూద్దాం అనుకుంటున్నాము. చాలా ప్లేసెస్ ఫస్ట్ టైం కదా, అన్ని కవర్ చేయలేం. బట్ ఈరోజు మ్యాక్సిమం కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎండ మండిపోతుంది. మేమైతే రెడీగా కిందకు వచ్చినాము, వెయిట్ చేస్తున్నాము శ్రీముఖి వాళ్ళ కోసం. ద స్ట్రీట్స్ ఆఫ్ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బ్యూటీ, హాయ్, గుడ్ మార్నింగ్. నీకే అందమా ఐస్ క్రీమ్ తింటున్నాము, చిప్స్ తింటున్నాము, ఆమెకి ఏం తీసుకోలేదని చెప్పేసి. ఇప్పుడు గల్లీ గల్లీలో నీకు ఏం కావాలంటే అడుగుతున్నాడు. ఇప్పుడు ఏంటో We should go to shopping. Can you take me to Holiday Inn Resort? Holiday Inn Resort. Tomorrow night. Stream fighting. And yes, we are here for the shopping. Shopping. Wow. ఆల్రైట్, షాపింగ్ మధ్యలో ఇట్లా ఈ ప్లేస్కి వచ్చినాము జస్ట్ చిల్. అయితే ఇక్కడ ఇది ఉంది బెల్ ఏంటో అని చెప్పేసి నేను ఇట్లా కొట్టిన, ఆమె ఫుల్ ఖుషి అయింది. దాని తర్వాత శ్రీముఖి చెప్పింది ఆ బెల్ కొడితే టిప్ ఇయ్యాలని చెప్పి. ఏంట్రా అన్యాయం? బొక్కడిపోయింది. అవును, బాగుంది ప్లేస్. యాంటీ సోషల్ క్లబ్. Many months later. అలా అని చెప్పేసి నాతో పాటు ఈరోజు మా ఫ్రెండ్స్ తీసుకొచ్చాను. నా ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా. స్వాదిక, అమ్మగారు, గైస్ ఈ బెల్లుది మీనింగ్ టిప్ ఇవ్వడం కాదు, ఇప్పుడే నేను రియలైజ్ అయ్యాను. అక్కడ రాసింది షార్ట్స్ ఫర్ ఆల్ అంట, షార్ట్స్ ఫర్ ఆల్ బార్ అంట. యు ఆర్ లోకల్, యు ఆర్ ఫ్రమ్ హియర్. తిన్నావా? ఏం కూర? ఫుడ్ ఓకే. లంచ్, యూ లంచ్ ఎయిట్ లంచ్. ఏం కూర? చిక్కుడుకాయనా? కర్రీ టమాటా పప్పు. Is tomato papu means it's a dal in India. Dal. Tomato. You know tomato soup? ఏం లేదు మరి ఇంకా. You know కందిపప్పు? I know. Okay.
నో 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 అడగలేదు బాబు, కాలు మోగుతాను, నేను అడగలేదే బాబు. ఓకే, ఇక్కడ ఒక మంచి షాక్ ఉంటాము, ఏమంటాం దీన్ని? యా, కైండ్ ఆఫ్ షాక్ ఉన్నాం. హాయ్ స్వాదికా. What's your name? My name Pam. Pam. Yeah. So Pam and me are playing a game. You need microphone. So let's see. Pam, you need microphone. Pam. Okay, Pam, ready? Yeah. 1, 2, 3, go. Yeah, 6 and Pam. Next to. I have 6. I give you. Yeah, you have one. You have one. Six వచ్చింది, ఆమెకి ఇచ్చాను. I have 6. Yeah, same. Yeah. Yeah, 2, 6. Ah, give me. Take. Yeah. Get out one. Now put him. Yes, I give you. ఆదివారం పరివారం చూపిస్తారు ఇంటికి ఇక్కడ. మధ్యాహ్నం సీరియల్ గొప్ప లేదా సాయంత్రం వచ్చే సీరియల్ గొప్ప? సాయంత్రం స్కూల్లో ఉన్నాడు, బాలున్నాడు. Oh my God, no బాలు. Nice to meet you. He. That guy. He. పరిష్కారం అవసరం లేదు. ఇప్పుడు సాయంత్రం స్కూల్ ఒక వైపు, మధ్యాహ్నం స్కూల్ ఒక వైపు. ఎవరు గెలిచినా ఏంటండి? Kapungka. సరిపోయారు ఇద్దరును. Bye, Kapungka. สวัสดีค่ะ Kapungka. Bye, Kapungka. Huh? Swadika. Celeb. You celeb. అసలు ఇక్కడ వస్తే మన ఇష్టం. నౌ హెడింగ్ టు హ్యావ్ సమ్ లంచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తినాల్సింది థాయ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మేము 2 days నుంచి అదే ఎంజాయ్ చేస్తున్నాము. స్టిక్కీ రైస్ అండ్ దెన్ ఆమ్లెట్. వీళ్ళు ఆమ్లెట్ తినట్లు ఆమ్లెట్ నాకు ఇచ్చేస్తున్నారు. సో యా, షాపింగ్ అనుకున్నాం, బట్ నేను ఏమి షాపింగ్ చేయలేదు. ఓన్లీ శ్రీముఖి షాపింగ్ చేసుకుంది. మా బాయ్స్ ఏమి షాపింగ్ చేయలేదు. ఇప్పుడు రైట్ నో బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళాక అక్కడ ఏం హంగామా జరుగుతుందో చూద్దాం. మస్తు కాస్ట్లీ ఉన్నాయి హైదరాబాద్లోనే బెస్ట్ బట్టలు, అంత క్వాలిటీ కూడా ఏం లేవు. A few minutes later. ఓకే, టైమ్ ఫర్ సమ్ రిలాక్సేషన్ ఆఫ్టర్ షాపింగ్. ఫుట్ మసాజ్కి వచ్చినాం. సవాదికా. Kapungka. ขอบคุณครับ Kapungka. เป็นแมนขอบคุณครับเกิร์ลขอบคุณค่ะ Man what? ขอบคุณครับ Huh? แมนยูขอบคุณครับ Kapungka. ครับ Kap. ครับ Kap. ครับมาดามดูเซเกิร์ลขอบคุณค่ะ Girl Kapungka. Boy ขอบคุณครับ Kapungka. Okay. good. Namaskaram. Okay guys, after a small break, hotel room lo now we are heading to Walking Street once again. So ivala Walking Street lo స్పెషల్ షోస్ చూద్దాము, స్పెషల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. మంచి స్లీప్ వేసిండు 1 hour, ఇంకా స్లీపీ ఉన్నాడు అన్న. అండ్ మేడం అక్కడ వెళ్ళిపోతుంది. హే బ్యూటీ, హాయ్. గైస్, నేను ఇక్కడ కొనుక్కున్నవి మాత్రమే వేసుకున్నాను. ఓ యా, అన్నీ ఇక్కడే. ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఇన్ ఫుకెట్. అమేజింగ్. నాకు ఇవన్నీ కొనిచ్చింది ఎవరో కాదు, మిస్టర్ ముక్కు అవినాష్. థ్యాంక్ యూ అవినాష్. నాకు హాలిడే అంతా ఎంజాయ్ చేసేలా ఇస్తుంది అవినాష్. థ్యాంక్ యూ అవినాష్. ఆల్రైట్, మళ్ళీ ఒక్కసారి వాకింగ్ స్ట్రీట్, లెట్స్ గో. ఆల్రైట్, వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళే కన్నా ముందు ఆకలి వస్తుందని చెప్పేసి మన ఇండియన్ రెస్టారెంట్కి రావడం జరిగింది, మద్రాస్ బార్. నిన్న ఆల్రెడీ నైట్ ఫుడ్ ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. ఆ బిర్యానీ మస్తు వచ్చేసింది. ఆ బిర్యానీ తినడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏమేమి ఆర్డర్ ఇచ్చినా?
సో నేను ఆర్డర్ చేసినవి ఏంటో చెప్పేస్తున్నాను. నంబర్ 1 వంకాయ ఫ్రై, నంబర్ 2 టమాటో పప్పు విత్ చింతపండు, నంబర్ 3 టమాటో రసం, నంబర్ 4 ఆలూ ఫ్రై వితౌట్ ఎనీథింగ్, అండ్ నంబర్ 5 is చికెన్ బిర్యానీ, నంబర్ 6 is చికెన్ పకోడా, నంబర్ 7 is egg fried rice, and number 8 is మటన్ ఘీ రోస్ట్ for Avinash. And next one is curd, papad, pickle, lemon rice, and puri. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఫుకెట్లో కూడా ఉంటే ఎవరన్నా ఫుకెట్కి వస్తే ఫుడ్ బాగోదు, ఫుడ్ కష్టం అది అని చెప్పింది. చూసారా, ఇన్ని వెరైటీ రెసిపీస్, ఇన్ని వెరైటీ ఐటమ్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ శ్రీముఖి. ఏడికెళ్ళినా కాంటాక్ట్లు ఉంటాయి, ఏడికెళ్ళినా టమాటా పప్పు వంకాయ కూర ఉంటుంది. గోవాకి వెళ్ళినప్పుడు కూడా మాల్దీవ్స్ ఒకటి మిస్ అయినట్టున్నాం అంతే. అక్కడ కూడా ఎవరైనా తెలుసుంటే. ఇక్కడ ఫైనల్లీ చాయ్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ అవినాష్ని చూడండి, వాడికి సడన్ గా అవినాష్ సిక్ అయ్యిండు, వాటర్ పడలేదు. వాటర్లో దిగద్దున వాటర్లో దిగిండు, నిద్ర లేక పాపం. రైట్, ఆఫ్టర్ డిన్నర్ అట్లా వాకింగ్ స్ట్రీట్లో తిరిగి జస్ట్ లేట్ నైట్ షాపింగ్ కోసం అని రావడం జరిగింది. ఏమి ఎతికినా దొరకట్లేదు అబ్బా, ఫ్రెండ్స్కి ఏమైనా కొందామంటే అంటే దొరుకుతున్నాయి, అంత కాస్ట్ లేవు. మళ్ళీ చూద్దాం ఇక్కడ ఏమి దొరుకుతాయి. The next day. అద్దాలు పెట్టినా హాయ్. కావాలి ఏమి ఇష్టపడదు, ఇష్టం లేదు. ఈవిడికి ఏమైనా కావాలన్నప్పుడు గుర్తొస్తుంది నేనంటే ఇష్టం అవి ఇవి. చాక్లెట్ బీచ్లోకి వెళ్తున్నాం. బీచ్లోకి వెళ్ళి 2 రీల్స్ 2 ఫోటోలు దిగేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనం? నెక్స్ట్ మొత్తం పాపే గైడ్ మనకి. యాక్చువల్లీ వాళ్ళ యాట్కి వెళ్ళాల్సింది, బుక్ కూడా అయిపోయింది, కానీ లాస్ట్ మినిట్లో అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ఈ పార్ట్కి యాట్లో అన్నట్టుండే వాళ్ళం. లెట్స్ గో టు బీచ్, డూ సమ్ రీల్స్, let's take some pictures and then let's continue. Wine bottle, chips, chocolates, munchies. వీళ్ళ ఫోటో సెషన్స్ రీల్స్ అయిపోయినాయి, ఇంకా అయితూ ఉన్నాయి. The beauty in the beach and the beach in the beach. Andaman. హాయ్, హలో. ఎట్లుంది బీచ్? ఇడా బ్యూటిఫుల్. నేను వెళ్ళమేమో అని అనుకున్నాను, కానీ వచ్చేసా, మధ్యలో ఆడుకున్నా. శ్రీముఖి అనుకున్నాక అవకాశం ఉండదుగా. Last night in Phuket, on the way to a party. Alright, time to say bye-bye to Phuket. This was an amazing trip, sponsored by Avinash.
అవినాష్ బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు నువ్వు టాప్ 5లో పక్కా ఉంటావు, టాప్ 5లో పక్కా ఉంటే కనుక ఏం చేస్తావు అంటే బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్తా అన్నాడు. ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు, తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చేయించిండు. నేను నా పైసలు ఇట్లా ఖర్చు పెట్టిండు. సూపర్ ఎక్స్పీరియన్సెస్, సూపర్గా ఎంజాయ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్ ఫర్ దిస్ అమేజింగ్ మెమరబుల్ ట్రిప్ అండ్ దట్ టు విత్ మై క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము ముగ్గురం కలిసి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. బయట రావడం షోస్ పరంగా అక్కడిక్కడికి ముగ్గురం కలిసి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. బట్ ఇలా కుదిరింది, సెట్ అయిపోయింది. బట్ ఫుల్ చిల్ అయినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఐ హోప్ ఈ బ్లాగ్ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. మిగతా ఇక్కడ నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళేది, లేకపోతే ఇక్కడ నుంచి కొల్లంపూర్ అండ్ దెన్ కొల్లంపూర్ టు హైదరాబాద్ మిడ్ నైట్ 12 అవుతుంది వచ్చేసరికి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11:30 అవుతుంది. 12కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్గా 12 hours జర్నీ. సో ఇక్కడ నుంచి ఏం జరిగింది అంతా కూడా అవినాష్ యూట్యూబ్ ఛానల్లో చూడండి, బికాజ్ తన కెమెరా నేను హ్యాండిల్ చేయబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. రెగ్యులర్గా ఇంకా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి కీప్ ఫాలోయింగ్ మీ, subscribe to my channel RJ Chetu. Thank you very much guys. Bye bye.